జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. వరంగల్ మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ లో చేరారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గుండు సుధారానికి జగ్గారెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. వరంగల్ మేయర్ గుండు సుధారాని కాంగ్రెస్ లో చేరారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గుండు సుధారానికి జగ్గారెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, వరంగల్లో బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నట్లుగా కనిపిస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, వాస్తవానికి గుండు సుధారాని 2 నెలల క్రితమే కాంగ్రెస్ లో చేరాల్సి ఉంది. ఆ మేరకు ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. అయితే కలిసిన తర్వాత కొండా దంపతులు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి దంపతులు కొంత గుండు సుధారాని చేరిక పైన కొంత అసంతృప్తిగా ఉండడంతో అన్ని వర్గాలతో మాట్లాడాలి, కార్పొరేటర్లు కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలతో కావచ్చు మాట్లాడుకోవాలని పార్టీ పెద్దలు ఆదేశించడంతో అప్పటి నుంచి ఆమె అందరితో మాట్లాడుతూ సంప్రదింపులు జరిపిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ లో గుండు సుధారాని అధికారికంగా చేరిపోయారు. అయితే వరంగల్ మేయర్ గా ఆమె కొనసాగుతా ఉన్నారు. గతంలో టీడీపీలో, తర్వాత బీఆర్ఎస్ నుంచి ఆమె కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ఆమె మేయర్ గా ఎన్నికయ్యారు. ఆ నేపథ్యంలోనే ఇటీవల వరంగల్ కు సంబంధించినటువంటి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా వరుసగా కాంగ్రెస్ బాట పట్టడంతో ఇక బీఆర్ఎస్ కు అక్కడ ఉండేటువంటి, అంటే బీఆర్ఎస్ కు లో ఉండేటువంటి కీలక నేతలంతా కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. బీఆర్ఎస్ పరిస్థితి గందరగోళంలో ఉండడంతో మేయర్ గుండు సుధారాని కూడా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఆమెతో ఉన్నటువంటి, గతంలో ఆమె టీడీపీ నుంచి ఎంపీగా పనిచేసినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఆమె సహచరులుగా అప్పుడు సహచరులుగా ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పుడు టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి వాళ్ళే. అయితే ఆ నేపథ్యంలోనే ఇప్పుడు వేమ నరేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా గుండు సుధారానికి పాత దోస్తానం ఉంది, స్నేహం ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో ఈమె సీనియర్ నేతలతో కూడా మంతనాలు జరిపారు. మంతనాలు జరిపి ఆమె కాంగ్రెస్ లో చేరిపోయినటువంటి పరిస్థితి. అయితే వరంగల్ రాజకీయాల్లో ఇది ఒక కీలక పరిణామం అని చెప్పాలి. ఇప్పటికే చాలా మంది, ఇటు కడియం సీఆర్ కావచ్చు, చాలా మంది నేతలు కావచ్చు, కాంగ్రెస్ నుంచి కార్పొరేట్ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈ బీఆర్ఎస్ ఇక గడ్డు కాలమే అని చెప్పుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇది బీఆర్ఎస్ కు చాలా పెద్ద దెబ్బ అనే చెప్పాల్సి ఉంటుంది నవీన్.